హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాం. అది కూడా గుత్తి వంకాయలు అంటారే ఆ వంకాయలతో చేస్తున్నాం. పొడి వంకాయలతో కూడా చేసుకోవచ్చండి, కానీ ఈ వంకాయలతోటి అద్భుతమైన డెలీషియస్ టేస్ట్ వస్తుంది. చక్కగా 4 వంకాయలు తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము, ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాం. తర్వాత కొత్తిమీర, తర్వాత ఉప్పు, తాలింపు గింజలు, ఇంగువ, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఆయిల్ తీసుకున్నాం. తర్వాత పెరుగండి. పెరుగు విషయానికి వస్తే పెరుగు ఎప్పుడు తీయగా ఉండాలండి. అలాగే ఈ వంకాయ పచ్చడి అంటే కాల్చి చేసిన వంకాయ పెరుగు పచ్చడిని మీరు వెంటనే కనుక సర్వ్ చేసుకుంటే ఓకే, కానీ బాగా లేట్ అయింది అనుకోండి కొద్దిగా, అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పెరుగు మళ్ళీ యాడ్ చేసుకుని వడ్డించండి. అప్పుడు ఆ టేస్ట్ అదే టేస్ట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ 1 అవర్ లో ఇది ఏంటంటే పీల్ చేసుకుంటది. సో ఓకేనా, గుర్తుంది కదా అది. ఇక వంకాయలు అంటే వంకాయ పెరుగు పచ్చడి స్టార్ట్ చేద్దాం. ముందుగా వంకాయలు ఏం చేయాలి, కాల్చుకోవాలి. అలా కాల్చేసుకోవాలండి. చక్కగా సన్నమంట పెట్టేసుకుని రెండింటి మీద కాల్చేసుకోండి. అలా కాడబెట్టుకుని నెమ్మదిగా తిప్పుతూ కాల్చుకోవాలి. సిమ్ మంట మీద, చిన్న మంట మీద కాల్చుకోండి. కాల్చుకోవాలన్నమాట. చూడండి, మీకు అర్థమైంది కదా, అలా రావాలన్నమాట. అలా వస్తే పచ్చడి బాగా టేస్ట్ గా వస్తుంది. బాగా చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, చూడండి అలా పొట్టు తీసుకోండి. పక్కనే వాటర్ పెట్టుకుని కొద్దిగా తడి చేసుకుని పొట్టు తీసుకోండి. చూస్తూనే ఉండండి ప్లీజ్. చిన్న ఇది ఉంది క్లారిఫికేషన్, ఇక్కడ ఇదే మెయిన్ అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే పచ్చడి మొత్తం ఆశాంతం టేస్ట్ గా వస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందండి. అలా చెక్ చేసుకున్న తర్వాత అది పొట్టు తీసిన తర్వాత ఏం చేస్తారు అంటే, అలాగా ఘాట్ పెట్టుకోండి. ఘాట్ పెట్టుకొని లోపల చూడండి బాగా. సో బాగుంది అంటే పచ్చడి హ్యాపీగా మనం చేసేయచ్చు. అలాగే కట్ చేసేసుకోండి. అలాగే మిగతాయి కూడా పొట్టు తీసేసి చేతికి తడి చేసుకోవటం, పొట్టు తీయటం, అలాగే మధ్యలో ఘాట్ పెట్టి మొత్తం వంకాయని, ఆ కాల్చిన వంకాయని మొత్తం కూడా బాగా చెక్ చేసుకోండి. బాగుంటేనే వాడండి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి. దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఇదోగా ఏంటంటే ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం చేయాలి, అల్లము, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని తెచ్చేది. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు ఈ వంకాయలు కూడా చక్కగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా, చూసారా ఎంత నీట్ గా ఉన్నాయో. చూడండి, అలా మిక్సీ వేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయింది కదా. ఇలాగా తాలింపు గింజలు, ఆయిల్ మరి హెవీగా హీట్ అవ్వకూడదండి, తాలింపు మాడిపోద్ది. తర్వాత ఇంగువ జస్ట్ ఉడికేదా ఒకసారి కలిపేస్తుంది. ఎండాకాలం పొయ్యి దగ్గర ఉంటారు కదండి, ఆ హీటు బయట పనిచేసి వచ్చిన వాళ్ళ ఆ ఎండకి, సో వీళ్ళందరికీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. కాల్చి చేస్తున్నాం కదా, ఇంకా టేస్ట్ వస్తుంది, ఇంకా మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఇప్పుడు ఆ మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చాలను దాంట్లో వేయాలి. ప్రొసీజర్ ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి. చిన్న గనక ముందు గనక అయితే తేడా అవుతాం. అందుకని నేను ఎప్పుడు కూడా వీడియో చివరి వరకు చూడండి అని చెప్తాను. వంట సంబంధించిన ముఖ్యంగా చివరి వరకు చూస్తే మీరు పర్ఫెక్ట్ గా పక్కాగా టేస్ట్ గా చేయగలరు. నెక్స్ట్ వంకాయ కాల్చి పెట్టుకున్నాం కదా, చెక్ చేసుకున్నాం కదా, అలాగా ప్రెస్ చేసుకోండి. ఈజీగా అయిపోయింది. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే అడుగుంచుతో మాడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి. పెరుగు కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకున్నారు. కానీ కొత్తిమీర మళ్ళీ కలుపుకోండి. చూడండి, అరగంట కంటే చూసుకోండి జాగ్రత్తగా, బాగా సిమ్లో పెట్టుకోండి.
హాఫ్ మినిట్ అండి, ఎక్కువ కాదు. వంకాయ వేసిన తర్వాత హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసుకుని వెంటనే మీరు పొయ్యి కట్టేసుకొని చల్లారబెట్టేయండి. బీ అలర్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు చూసారా, ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకున్నాం. సన్నగా కట్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పెరుగు అండి, పెరుగు ఎప్పుడు కూడా గడ్డ పెరుగు అలా వేసేయకండి, కాస్త లూజ్గా ఉండాలి. అంటే కొద్దిగా వాటర్ కలుపుకున్న పెరుగు అనమాట. చూడండి, బాగా తియ్యటి పెరుగు వేసి బాగా కలపండి. కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి సూపర్ టేస్ట్ అండి. టేస్ట్ చేసి మీ పిల్లలకి మీ వారికి కూడా పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇలాంటి మంచి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, మేము అడిగేది అంతకు మించి ఏం లేదు. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ఏ వీడియో అయినా మీకు వస్తుంది. ఓకేనా? 64 hours. థ్యాంక్ యూ. చివర్లో కొత్తిమీర.